నమస్కారం శంకరి గారు. సో బేసిక్గా బ్రహ్మముహూర్తం సమయంలో చాలా మంది కూడా లేచి ఎక్కువగా మనీ రిలేటెడ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. బట్ కొందరికి వర్కౌట్ అవుతూ ఉంటుంది, ఇంకొందరికి నాకు రాలేదు నేను చేసినా కూడా అని చెప్తూ ఉంటారు. అసలు ఈ బ్రహ్మముహూర్తం సమయంలో మనీని అట్రాక్ట్ చేయడానికి మనం ఎలాంటి అఫర్మేషన్స్ని యూజ్ చేయాలి అంటే? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది సిరి ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా, చాలామంది అని కాదు, ప్రతి ఒక్కరు కూడా చేసే పొరపాటు ఏంటంటే, నేను సంతోషంగా ఉండడానికి డబ్బు కావాలి అని అనుకోరు. ఈ టైంకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే బాగున్నా అనుకుంటా. ఇప్పుడు నాకున్నటువంటి ఈ సమస్య ఏదైతే డబ్బు సమస్య ఉందో అది తీరిపోతే మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూద్దాంలే అనేటటువంటి ఒక పికిల్ మైండ్తో ఉంటాం. అలా కాకుండా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. నా జీవితం అంతా నేను సంతోషంగా గడపడానికి కావలసిన డబ్బు సంపదలను, అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పుకున్నాం అనుకోండి. నా జీవితం అంతా కూడా ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండా కాదు, సో నేను లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడపాలి. అలా గడుపుతున్నానని మీరు ఫీల్ అవ్వండి ఫస్ట్. సో లైఫ్ అంతా గడపడం అంటే అది ఎంత డబ్బు అనేది లెక్క లేదు. ఈరోజు నాకు ₹1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా అని నేను అడగట్లేదు. నా లైఫ్ నేను హ్యాపీగా గడపాలి అంతే. సో ఆ హ్యాపీగా గడపాలి అని అంటే ఎవ్రీ టైం నా నీడ్ని యూనివర్స్ ఫుల్ఫిల్ చేస్తుంది. అవును, అప్పుడే కదా నేను హ్యాపీగా ఉంటాను. సో నేను ఆల్రెడీ అక్కడ రిజిస్టర్ చేసేసుకున్నాను. నా సబ్కాన్షియస్ మైండ్ నేను రిజిస్టర్ చేసేసుకున్నాను. ఏమని? నా జీవితం అంతా నేను సంతోషంగా గడపడానికి కావాల్సిన డబ్బు, సంపద, అష్టైశ్వర్యాలను నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో నాకు డబ్బుకు లోటు లేదు. ఖచ్చితంగా నా కోరిక ఏదైతే ఉందో, నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు యూనివర్స్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలి. దీనికి మనం ఫస్ట్ బిలీవ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. నమ్మాలి, వస్తుంది డబ్బు, ఖచ్చితంగా వస్తుంది. ఇంత డబ్బు కావాలి. ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టకండి. సంతోషంగా గడపడానికి ఒకవేళ మీరు డబ్బు టార్గెటే పెట్టాలి అని అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొనాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఒక హౌస్ కొనాలి అని అనుకున్నారు. దానికి ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఉంటే కావాలి. అలా అడగద్దు ఎప్పుడు. కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు ఇచ్చినందుకు కృతజ్ఞత. అది ఎంతైనా సరే అది మీకు అనవసరం. ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 అడిగారు, కానీ యూనివర్స్ ఒక 50 lakhs ఇచ్చింది, మీరు సాటిస్ఫై కారు. ఏదో ఒక అవసరం ద్వారా 50 lakhs చేతిలోకి వచ్చింది, కానీ మీరు సాటిస్ఫై కారు. ఎందుకు? ఇంకా 50 lakhs బ్యాలెన్స్ ఉంది కదా అంటారు. అంటే ఒకవేళ మనం దాన్ని మార్చి కావాల్సిన డబ్బు అని, అమ్మయ్య 50 lakhs వచ్చినాయి కదా, ఇంకా 50 lakhs కదా వచ్చేస్తాయిలే అని అనుకుంటాం. అంటే ఇదంతా ఎక్కడ ఉంటుంది? మన యొక్క ఆలోచన విధానం మీద ఉంటుంది. మీరు ఎప్పుడైతే టార్గెట్ పెట్టారో స్ట్రెస్ ఫీల్ అవుతారు. ₹1,00,00,000 అడిగారు, 50 లక్షలు వచ్చింది, మిగతా 50 లక్షలు ఎలా వస్తుందంటే దీన్ని పట్టించుకోరు. అదే మీరు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బుని ఇచ్చినందుకు కృతజ్ఞత అంటే ఆల్రెడీ 50 లక్షలు ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు, అమ్మ 50 జమ అయినాయి కదా, ఇంకా 50 కదా వస్తాయిలే అనే ఫీలింగ్తో ఉంటారు. ఇదంతా ఏంటంటే మీ యొక్క నమ్మకము, మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. సో డబ్బు గురించి కూడా మీ ఫీలింగ్స్, మీ ఆలోచనలు మార్చుకున్నట్లయితే అప్పుడు ఎఫర్మేషన్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోగలుగుతారు. ఏదైనా కొనుక్కోవాలన్నా, పొందాలన్నా, బ్యాంక్ నుంచి రిలీవ్ చేసుకోవాలన్నా, అందుకు కావాల్సిన డబ్బును నాకు అందించినందుకు, పొందే అవకాశాన్ని కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని మీరు చెప్పారనుకోండి. సో ఏదో ఒక అవకాశం మీద ఈరోజు 10 లక్షల చేతిలో రావచ్చు, రేపు 20 లక్షలు రావచ్చు. ఎట్ లాస్ట్ దానికి సరిపోయే అమౌంట్ మీకు దగ్గరకు వచ్చేసింది. అప్పుడు మీకు టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, డబ్బు చేతికి వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే అఫర్మేషన్స్ రాసుకునేటప్పుడు కానీ, చాంట్ చేసేటప్పుడు కానీ యూ హ్యావ్ టు నీడ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. అందుకు కావాల్సిన డబ్బును నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో అది కొనుక్కోవడానికి నేను రెడీగా ఉన్నా, సో ఒక చిన్న అవకాశం ద్వారా నాకు అది ఇప్పించినందుకు కృతజ్ఞత. సో అవకాశాన్ని అడుగుతున్నాను తప్ప ఎవరి దగ్గర నుంచి కావాలని మాత్రం మనం అడగటం లేదు. సో డబ్బు దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఎఫర్మేషన్ ఛాన్సెస్. ప్లస్ మనం మాట్లాడేటువంటి వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞతాపూర్వకంగా అడగాలి, ప్రేమతో అడగాలి. ఇస్తే నేను ఎంత సంతోషపడతాను అనే ఫీలింగ్స్ని తెచ్చుకుని అడగాలి. ఇప్పుడు
డబ్బును నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని మీరు చెప్పేటప్పుడు ప్రతి వర్డ్లోని వచ్చేటటువంటి ఆ సౌండ్ యూనివర్స్కి రీచ్ అవుతుంది. అంటే నువ్వు ఎంత ప్రేమగా అడుగుతున్నావు, అంత ప్రేమగానే రిసీవ్ చేసుకుంటావు. కాబట్టి ఇవ్వచ్చు. నువ్వు ఎవరైనా వచ్చి చాలా రిక్వెస్ట్గా మిమ్మల్ని ఏదైనా అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు. ఇవ్వను అని అయితే చెప్పరు కదా. అంటే వాళ్ళు అడిగేటటువంటి పద్ధతి, డబ్బును అడిగేటటువంటి పద్ధతి, డబ్బును పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను. డబ్బు యొక్క శక్తిని నేను తెలుసుకున్నాను. సో అవన్నీ మనం ఏంటంటే మన బాడీ అంతా కూడా దానికి ట్యూన్ అయి ఉండాలి. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత, ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తున్నందుకు కృతజ్ఞత ఖచ్చితంగా. ఎందుకంటే ఆకర్షించగల శక్తి ఆ డబ్బుకు ఉంది. డబ్బు నన్ను ఆకర్షిస్తుంది, నేను డబ్బును ఆకర్షిస్తున్నాను, అంతే కదా. మీ దగ్గరికి డబ్బు రావాలంటే డబ్బు మిమ్మల్ని ఆకర్షించగలగాలి. సో డబ్బు ఆకర్షించే విధంగా మీరు దానిని ట్యూన్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మన మైండ్ సెట్ మార్చుకుంటున్నారు. దానికి అనుకూలంగా మన ఫీలింగ్స్ని మనం థరోఅప్ చేస్తూ ఉండాలి. నమ్మకంతో చేయాలి. వస్తుంది డబ్బు, ఖచ్చితంగా వస్తుంది, పొందుతాను, కట్టేస్తాను, కొంటాను. ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఈ ఆలోచన కొంటాను, పొందుతాను, ఎస్ అనే మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. అలా ఫిక్స్ అయినప్పుడు మాత్రమే మనం దాన్ని రీచ్ అవ్వగలుగుతుంటాం అన్నమాట. సో ఎఫర్మేషన్ చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ మీ యొక్క విశుద్ధి చక్ర అనేది చాలా యాక్టివ్గా ఉండాలి. ప్రతి మాట, మీ ప్రతి వర్డింగ్ కూడా ఇంపార్టెంట్. డబ్బు మీద మీకున్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి. అది ఎక్కడి నుంచి రావాలి? అనాహత చక్రంలో నుంచి రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, శక్తిని పొందుతూ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ఏముందండి జాబ్ చేస్తే వచ్చేస్తుంది. జాబ్ చేసిన వాళ్ళు అందరికీ వచ్చేస్తుందా అంతే శాలరీ? వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్స్ బట్టి వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని బట్టి వస్తుంది. సో డబ్బుని ప్రేమించడం, ప్రేమతో స్వీకరించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎఫర్మేషన్స్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ డబ్బు విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంత అమౌంట్ ఇంత అని ఎప్పుడు టార్గెట్ పెట్టకండి. అందుకు కావాల్సిన డబ్బు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత, నేను ఇది కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞత, అంతే. ఆటోమేటిక్గా అక్కడికి అది వస్తుందన్నమాట. వస్తుంది అనే నమ్మకం ఉంచండి. డబ్బు లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలుసు. దాన్ని ప్రేమగా పిలవండి. ప్రేమగా పిలిస్తే ఎందుకు రానంటది? ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా ఎఫర్మేషన్స్ వేసుకుంటే విల్ గెట్ ద మనీ ఆల్సో. సో ఇలా ఎవరైనా కూడా చాలామంది కూడా మన దగ్గర నుంచి బ్రహ్మముహూర్తం క్లాస్లో చాలామంది అటెండ్ అయిన వాళ్ళు లైక్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అని అడగడం జరుగుతుంది మేడం. అండ్ రీసెంట్గానే మీరు 5 AM క్లబ్ అంటూ కొత్తగా కూడా మనకి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాను అని చెప్పారు. ఇంతకీ ఎప్పుడు ఉండబోతుంది, అందులో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నారు? ఆల్రెడీ మనము మొన్న 19th నుంచి క్లాస్ మొదలు పెట్టాము. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి March 1 నుంచి 5 AMకి కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ అవుతుందండి, 5 to 5:35. ఇందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్స్ గివింగ్ టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా. అంటే బ్రీత్ చేయండి, బ్రీత్ వదలండి అంటే కొంతమంది డిస్టర్బ్ అవుతుంటారు. కానీ నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది అన్నమాట. అది చేసిన తర్వాత వాళ్ళ యొక్క గోల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అవకాశం. చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ కూడా వాళ్ళ గోల్ మీద వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ట్యూన్ చేయాలి. వాళ్ళు దేనికోసమైతే తాపత్రయపడుతున్నారో దానికి సంబంధించినటువంటి అంటే బిలీవ్ సిస్టమ్, ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్కి సంబంధించినటువంటి అఫర్మేషన్స్. యు బిహేవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. నీ లైఫ్కి నువ్వే రాజు. కాబట్టి రాజు ఎలా బిహేవ్ చేస్తాడు? రాజులాగానే బిహేవ్ చేస్తాడు. సో అదేవిధంగా నీ గోల్ని నువ్వు రీచ్ అయినప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ గెస్టెడ్ పోస్ట్, యు బిహేవ్ యాజ్ ఎ గెస్టెడ్ పోస్ట్. సో ఆ విధమైనటువంటి బిహేవియర్ వాళ్ళలో తీసుకురావాలి, ఆ విధమైనటువంటి నేచర్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది నా ఉద్దేశం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలు ఇలా అండి, మా పిల్లలు అలాగండి, మేము ఇలా ఉన్నాం, దీనిని రిపీటెడ్ చేసుకుంటున్నారు తప్ప ఒకసారి వాళ్ళ పిల్లల్ని ఉన్నతమైన స్థాయిలో ఊహించుకుని
వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి నేచర్ కలిగి ఉండడం అనేది ఊహించుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ హ్యాపీనెస్ని కంటిన్యూ చేయగలుగుతాం. అలా చెయ్యాలి అంటేనే మనం కొంత వర్కౌట్ అనేది చేయాలి. సో అలా కాకుండా ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎలా సెటిల్ అవుతారు, ఈ థాట్ ఏమవుతుందంటే వెనక్కి తీసుకొస్తూ ఉంటుంది. వాళ్ళని అవుతారు, ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. ఖచ్చితంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళ యొక్క ఆలోచనలు నేను మారుస్తాను. ఈ టైప్ ఆఫ్ మనం ట్యూన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటివరకు మనం లైఫ్ ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు పిల్లలకు కూడా హ్యాపీగా రావాలని అంటే దానికి కూడా మనం వాళ్ళని షైన్ అప్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా దీన్ని 5am క్లబ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో దీనిని March 1 నుంచి 42 డేస్ అండి. ఓకే. 42 డేస్ అంటే April 12th వరకు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అప్రోచ్ అవుతే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.